ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డాక్యుమెంటరీ రైటర్లు తమ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విజయనగరానికి సంబంధించి విజయనగరం దాసనపేట సబ్ స్టేషన్ ఎదురుగా కొంతమంది నిరసనకారులు నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. అదే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అది ఈరోజు పెండౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం మీకు డిమాండ్స్ ఏంటి సార్? 396 అనే జీవోని ప్రభుత్వం వారు జారీ చేశారు. ఆ జీవో వల్ల మా జీవన విధానానికి ప్రమాదం కలుగుతుంది. కాబట్టి డాక్యుమెంట్ రైటర్ విధానం అనేది కనుమరుగైపోతుందేమనే భయంతో బాధతో మేము ఈ 31వ తారీఖు వరకు ఈ పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సార్, ఏదైతే ఇంతవరకు ఇప్పుడు కొత్త విధానాలు వచ్చాయో ఆర్ఎస్కే అనొచ్చు, పీపీ విధానం వచ్చు, ఇటు వల్ల మీకు ఎటువంటి నష్టం జరిగే ఇబ్బందిగా అనిపించిందా? సార్, ఆర్ఎస్కే పీపీపీ విధానం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రక్రియ ఏంటి అనే విధి విధానాలు అయితే మాకు ఇప్పటివరకు పూర్తిగా ప్రభుత్వం వారు కానీ సబ్ రిజిస్ట్రార్ అధికారులు కానీ మాకు ఎటువంటివి మాకు తెలియజేయలేదు. మా భయం ఏంటంటే ఇది పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తారేమనే భయంతోనే మేము ఈ ధర్నా కన్నా లేదంటే పెండౌన్ కార్యక్రమానికి దిగడం జరిగింది. అయితే ప్రభుత్వం స్పందించలేకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, మా రాష్ట్ర అధిష్టానం మా యూనియను ఇదంతా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళు ఈలోగా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీలు రాకపోతే ఏం చేయాలి అని భవిష్యత్ కార్యాచరణ మా రాష్ట్ర కమిటీ అందరూ కూర్చొని నిర్ణయించిన మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. సార్ చెప్పండి, అంటే ప్రధాన డిమాండ్స్ ఏమి అసలు? ప్రధాన డిమాండ్ 396 జీవోని రద్దు చేయమని మా డిమాండ్. దానివల్ల మా తాలూకా జీవనోపాధి కోల్పోతున్నాం మేము. అయితే మొత్తం మీద డాక్యుమెంట్ రైటర్లు ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది జీవనోపాధి అవకాశం ఉంది? 1,00,000 మంది ఉంటారు. సుమారుగా 1,00,000 మంది ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం కలిపితే టోటల్గా 4 లక్షల మంది వరకు జీవనోపాధికి ఇబ్బంది వస్తుంది. అది అయితే గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా, ప్రభుత్వం స్పందించలేకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు? తదుపరి మా సంఘ పెద్దలు ఏది నిర్ణయిస్తే అదే మేము చేస్తాం. రాష్ట్ర సంఘ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది చేస్తాం. ప్రత్యేక డిమాండ్ చెప్పండి. యాక్చువల్గా మేము ఎవరికి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. మేము జాబులు ఇవ్వమని ప్రభుత్వానికి అడగట్లే. మా జాబ్ ఉన్నది, మా జాబ్ ఉంటే మాకు చాలు. మేము ఏదో ప్రభుత్వానికి మా వరకు మేము చేస్తూ మాది ఒక రకమైన సేవే. గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన సేవని మేము చేస్తూ మా ద్వారా పబ్లిక్ ఉంటున్నాం. ఇప్పుడు పీపీపీ అనే విధానాన్ని పెట్టారు. ఒకటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. ఆ ప్రైవేట్ ఎందుకు? ఆ ప్రైవేట్ మనకు అనవసరం కదా. మేము ఆల్రెడీ ప్రైవేటే, మళ్ళీ ఇంకో ప్రైవేట్ ఎందుకు? మా జీవనాభివృద్ధి మాకుంది. ఇప్పుడు నేను అంటే ఒకరిని కాదు, నా ఇంట్లో ఉన్న నలుగురు, అలాగే 1,00,000 అంటే 1,00,000 కాదు, 4 లక్షల మంది. 4 లక్షల మంది దీని మీద జీవిస్తున్నాం. మాకు కొత్తగా మీరు ఏం జాబులు ఇవ్వక్కర్లేదు. మా జీవనాభివృద్ధి ఉంటే మాకు చాలు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మాకు కావాల్సిందల్లా మా జీవనాభివృద్ధిని ఇలా కంటిన్యూ చేస్తే చాలు. మరి మాకు ఇంకేం అవసరం లేదు సార్. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మీ సేవలు ఏ విధంగా గుర్తించారు? ఎంతవరకు ఎవరైనా ఏ ప్రభుత్వం మా సేవలు అయితే గుర్తించలేదు సార్. మేము కొత్త విధానాలు పెడుతున్నారు. వాళ్ళు పీడీఈ అన్నారు, ఓటీపీ విధానం అన్నారు. అవన్నీ మేము కొత్తగా నేర్చుకున్నాం పబ్లిక్ కోసం. వాళ్ళు ఇబ్బంది పడతారని మేము నేర్చుకొని మరి ప్రజెంట్ టెక్నాలజీకి అప్డేట్ అయ్యి మరి మేము చేస్తున్నాం మా వంతు. అయినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొత్తగా మళ్ళీ ఏదో ఈ పీపీపీ పెట్టి ఆర్ఎస్కేని పెట్టి పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం పెడతామని చెప్పి ఎందుకు? ప్రజెంట్ ఉన్నది బాగుంది. పోనీ దీనివల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఎవరికైనా ఇబ్బంది రాలేదు కదా. ఇబ్బంది రానప్పుడు మరి ఇంకెందుకు మనం బాగానే ఉన్న సంస్థను ఎందుకు అడ్డగోలుగా పెట్టుకోవడం? ఈ పీపీపీ విధానం వల్ల ఏ ప్రైవేట్ వ్యక్తులకు స్వలాభం ఉండొచ్చు, కానీ మాకైతే ఏముండదు సార్. ప్రజల ఆస్తుల్ని కూడా కొంచెం పబ్లిక్ పరం చేయొచ్చు అలా చేస్తే. ఇంతే సార్, అంతకుమించి. థ్యాంక్ యూ. ఏదైతే ఎంతవరకు చెప్పిన దాని ప్రకారం చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. ఎంత ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం స్పందించలేని వల్ల రాష్ట్ర అధ్యక్షులతో ఏం చెప్తారో దాని ప్రకారం ఫాలో అవుతాము చెప్పడం జరిగింది మనతో పాటు.